హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, మనము వాటర్ మిలన్ వేసుకున్నాం కదా, సీడ్స్, అది కాయ అలా వచ్చిందనమాట. అయితే అన్నిటికీ రాలేదండి, ఒకే దానికి మాత్రం ఒక్క కాయ వచ్చింది. అయితే అలాగే ఇదొకటే కాకుండా డ్రాగన్ ఫ్రూట్కి కూడా మొగ్గ వచ్చింది, అది కూడా చూపిద్దాము. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి కూడా మొగ్గ వచ్చిందనమాట. అలానే దొండపాదు, ఇంకా కీరదోస సీడ్స్ వేస్తే అది ఏంటనేది నాకు త్వరగా అర్థం కాలేదు. దొండ వచ్చిందని అనుకున్నాను, కానీ కీరదోస వేసిన చోట ఏంటంటే చిన్న చిన్న కాయలు వస్తున్నాయి. కీరదోస అయితే అది కాదండి ఖచ్చితంగా. ఆ కాయలు డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. సెర్చ్ చేసి చూస్తే అదేంటి అని ఫోటో కొట్టి సెర్చ్ చేస్తే రెడ్ కలర్ కాయలుగా మారుతున్నాయండి. ఒక్కొక్క వీడియోలో కొన్నిట్లోనేమో పప్పు దోసకాయలు అంటాం కదా, అలాగ ఉన్నాయన్నమాట. అలా వచ్చిన వంట చేసుకోవచ్చు. చూడండి, ఇది బ్రహ్మకమలం మొగ్గ అన్నమాట. ఇది రేపటి వరకు కూడా ఫ్లవర్ వస్తుంది. మీకు ఈ చిన్న చిన్న కాయలు చూపిస్తాను చూడండి ఎలాగొచ్చాయో. కుకు మెలాన్ అన్నది వచ్చిందండి. అది సెర్చ్ చేసి చూసినప్పుడు కుకు మెలాన్ అని పేరుంది వాటికి. ఈ గ్రీన్వి కాస్త రెడ్గా మారుతాయంట. కానీ మరొక వీడియోలో ఆ కాయలు ఎలాగున్నాయంటే పప్పు దోసకాయలాగా ఉంటే దాన్ని సగానికి కట్ చేసి ఒక అతను వంట చేసుకొని తింటున్నట్టుగా చూశాను. ఇవి మాత్రం అలా వచ్చేలా కనిపించట్లేదు, రెడ్గా మారేటువంటివి అని అనిపిస్తుంది. రెడ్గా మారినట్లయితే మరో వీడియోలో షేర్ చేస్తాను చూడండి. అలాగే వీటితో ఏం దేనికి ఇవి యూజ్ అవుతాయి అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తప్పకుండా పెట్టండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇది కూడా యాపిల్ మొక్క ఇక్కడ బకెట్లో ఉంది చూసారా, దాని పక్కనే ఇక్కడ కూడా ఒకటి డ్రాగన్ మండ తీసి ఇక్కడ పెట్టాను. ఇలా వచ్చిందండి 2 ఇయర్స్కి. మొదట చూపించింది 5-6 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 2-3 ఇయర్స్ అవుతుందండి. ఇది వచ్చేసి దొండపాదు. అదేంటో ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ కాయ నిలబడట్లేదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.